నవ్వుల ప్రపంచానికి స్వాగతం. మీ సబ్స్క్రిప్షన్సే మాకు ఎనర్జీ. మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. కొట్టండ్రా లైక్లు, చేయండ్రా షేర్లు, పెట్టండ్రా కమెంట్లు. అంతే చెప్పు. నువ్వేంటి వీడియో స్టార్ట్ చేయవా? మీరేంటి సబ్స్క్రైబ్ చేసుకోరా? ఈరోజు చాలా తొందరగా చీకటి పడింది కదా. వింటర్ కదా, తొందరగానే చీకటి పడుతుంది. అవును, స్టార్స్ చూడు ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ కాదు కానీ మా ఊర్లో ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. ఇంకా 2 days లో ఇయర్ కూడా అయిపోతుంది. ఏంటి, అప్పుడే ఇయర్ అయిపోయిందా? చాలా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అవును, అందరూ న్యూ ఇయర్ కి సెలబ్రేషన్స్ చేసుకుంటారు. మనం కూడా ఈ న్యూ ఇయర్ కి గుర్తుండిపోయేలా ఏమన్నా చేద్దామా? మనం కూడా కేక్ కట్ చేసుకుందామా? చేసుకోవచ్చు, కానీ కేక్కి మనీ ఎలాగా? అది నేను చూసుకుంటా కదా. నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు? ఇక్కడ ఒక న్యూ బేకరీ పెట్టారుగా. 1 kg కేక్ కొంటే 1/2 kg ఫ్రీ. అయితే 1/2 kg మనకేగా. అలా అయితే ఓకే. అమ్మయ్య, ఇంకా షేర్ అడుగుతారేమో అని భయం వేసింది. ఏంటి ఓకే, బాగానే ప్లాన్ చేశారు ఇద్దరు. ఏమైంది మళ్ళీ ఇప్పుడు? ఎందుకు సీరియస్ అవుతున్నావు? ఏంటి ఏమయ్యేది? ఒక్కసారి నువ్వు మీ ఇంటికి వెళ్ళి ఈ విషయం చెప్పి చూడు, ఇంకా మీ ఇంట్లో తెల్లవార్లు జాతర. అవును, చోద్య చెప్పింది కూడా నిజమే. ఇంకా ఇంట్లో తెలిసిందంటే ఇంకా అంతే. ఐడియా, ఒక పని చేద్దాం. ఫిజిక్స్ మేడం కోపిస్తుందని ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. ఓ, అయితే ఇప్పుడు ఆమె రమ్మందని చెప్తావా? ఆ మేడమే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తుందని, స్టూడెంట్స్ అందరిని ఇంటికి పిలిచి పార్టీ ఇస్తుందని చెప్పేద్దాం. ఓకేనా? అప్పుడు ఇంట్లో వాళ్ళు అంత దూరమా, మేము కూడా వస్తామంటే ఏం చేస్తారే? వస్తారా మళ్ళీ? ఒక పని చేద్దామే, ఇంట్లో ఫిజిక్స్ మేడం టెస్ట్ పెడుతుందని, అది January 1st మార్నింగ్ అని, మనం దానికోసం నైట్ అవుట్ చేయాలని అబద్ధం చెప్పేద్దాం. ఇంకా మనం నైట్ అవుట్ పేరుతో మనం ఫుల్గా పార్టీ చేసుకుందాం. సూపర్ ప్లాన్. ఇప్పుడు ఇంట్లో ఈజీగా ఒప్పుకుంటారు. సరే, మనం 31st నైట్ ఇంట్లో ముగ్గులంతా వేసేసిన తర్వాత కలుసుకుందాం, ఏమంటారు? అవును, ఇదొకటి ఉంది కదా. ఇప్పటి నుంచే న్యూ ఇయర్ కి ఏ ముగ్గు వేయాలో చూడాలి. నేను ఉంటాను, బాయ్. సరే బాయ్, నేను వెళ్తాను. సరే బాయ్. ఈసారి వీళ్ళిద్దరికన్నా నేనే ముగ్గు బాగా వేయాలి. ఇంటికి వెళ్ళగానే గూగుల్ మొత్తం జల్లెడ పట్టేసి నా రేంజ్కి తగ్గ ముగ్గు వేస్తా. అమ్మయ్య, ఇప్పుడు నైట్ 10 అయింది, ఇంట్లో అందరు పడుకొని ఉంటారు. హ్యాపీగా ఇప్పుడు ఫోన్ తీసుకొని ముగ్గులు చూడొచ్చు. ఇంకా చేసేదేం లేదు, వైఫై అన్నా ఆన్ చేయాలి. ఇప్పుడు నేను వైఫై ఆన్ చేస్తే టింగ్ టింగ్ అని మెసేజ్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు దాన్ని చూసి ఎందుకు వైఫై ఆన్ చేసామని అరుస్తారు. అంతొద్దు, పెద్ద పాలసీకి షాపింగ్ చేసి చూస్తాం ముగ్గులు కష్టం. చీ, ఇది అసలు మన రేంజ్లోనే లేదు. బాలేదు, అసలు ఏం బాలేదు. అసలు టైం ఎంత అయింది? 11 అయిందా? వామ్మో, మా అమ్మ పడుకుందాం. సర్లే, రేపు చూసుకుందాంలే. అమ్మయ్య, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా గూగులే యూజ్ చేస్తారు. నేను ChatGPT యూజ్ చేస్తా. రేపు నా ముగ్గు చూసి వావ్ అనాలి. అబ్బా, ముగ్గు ఎంత బాగా వచ్చింది. అర్జెంటుగా స్నాప్ పెట్టాలి. అమ్మా, ముగ్గు వేయడం అయిపోయిందా? అబ్బా, ముగ్గు బాగొచ్చిందమ్మా. అర్జెంటుగా వెళ్ళి ముగ్గు చుట్టూ రాళ్ళు పెట్టేసి భవ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేయాలి. అమ్మయ్య, ఒక పని అయిపోయింది. దివ్య, ఏంటి అప్పుడే ముగ్గు వేసేసావా? ఇంత ఫాస్ట్గా వచ్చేసావు? అయిపోయింది. ఏంటి, ఇంకా చోద్య రాలేదా? లేదు, ఇంకా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఒకవేళ పెద్ద ముగ్గు వేస్తుందేమో. రా, వెళ్ళి చూద్దాం. రా, వెళ్ళి చూద్దాం. ఇంకా చాలా టైం ఉందిగా. చోద్య, నీ ముగ్గు బాగుంది. ఇంకెంత టైం పట్టిద్ది? అయిపోయిందే. సరే రా, వెళ్దాం. ఇంకా కంబైన్ స్టడీస్ చేద్దాం. సరే పద, వెళ్దాం. సరే, ఇంకా కేక్ తీసే కట్ చేసేద్దాం. ఆగవే, ఎందుకే నీకు అంత కంగారు? ఇంకా 12 అవ్వలేదు కదా, ఇంకా 1.5 hour టైం ఉంది. సర్లే, ఎలాగో టైం ఉంది కదా. ఈ లోపు మనం ఇయర్లో బాగా గుర్తుండిపోయేలా చేసినవి ఒకసారి నెమర వేసుకుందాం. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? నువ్వే కదే నెమలో నెమలిక ఏదో వేసుకుందాం. సరిపోయారు ఇద్దరు. నెమర వేసుకోవడం అంటే గుర్తు తెచ్చుకుందామని. మీ ఇంట్లో దోమలు ఎక్కువ ఉన్నాయి భవ్య.
నువ్వు చెప్పింది కూడా బాగానే ఉందిలే భవ్య. ఒక 2 విషయాలు గుర్తు తెచ్చుకుందాం. ఫస్ట్ అయితే దివ్యతోనే మొదలు పెడతాం. ఏమంటావు? నేను ఈ ఇయర్లో ఎండ వాన చలికి కరెంట్ ఉన్నా లేకున్నా దేనికి భయపడుకోకుండా నిద్రపోతూనే ఉన్నా తెలుసా? ఏంటి నిద్రపోతున్నావా? ఛీ, ఇది చెప్పిన తీరు చూసి నేను ఇంకేదో సాధించేసింది అనుకున్నానే. భవ్య నువ్వు చెప్పు ఇప్పుడు. ఆ రోజు జూన్ 17 ఆఫ్టర్నూన్ 3:35 చోద్య చేసిన అల్లరికి నేను బుక్ అయ్యాను. ఫిజిక్స్ మేడం నాకు 10 times న్యూటన్స్ లా ఇంపోజిషన్ ఇచ్చారు. ఏంటే ఇది? డేటు టైం కూడా గుర్తుపెట్టుకో ఉంది. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవునే. చోద్య ఇప్పుడు నువ్వు చెప్పు. ఎక్కువ చాక్లెట్స్ తిన్నాను తెలుసా? నీకు చోద్య అని కాకుండా చాకీ అని నామకరణం చేయాల్సింది. నామకరణం చేసావు కానీ చేసిన తర్వాత భోజనాలు పెట్టడం మర్చిపో మాకు. భవ్య నాన్ వెజ్ భోజనాలే పెట్టాలి. కర్మరా బాబు. భవ్య నీకు మ్యాథ్స్ సార్ చాక్లెట్ ఇచ్చారు కదా, హోంవర్క్ బాగా చేసావని నువ్వు ఆ విషయమే చెప్తావనుకున్నా. ఇదెప్పుడు జరిగిందే నాకు తెలియకోకుండా? అసలు ఆ రోజు నేను హోంవర్కే చేయలేదు. నువ్వు ఆ రోజు హోంవర్క్ చేయలేదంటున్నావు, మరి నీకెలా ఇచ్చాడు చాక్లెట్? కాదు, అది నీ హోంవర్క్. ఏంటి నా హోంవర్కా? అంటే ఆ చాక్లెట్ చోద్యకి రావాలా ఏంటి? నిజంగానే అది ఎంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసిందా? అవును, పెద్దవి బాగానే చేస్తుంది, చిన్నవే మిస్టేక్స్ చేస్తుంది. ఎందుకంటే దీనికి ఓవర్ థింకింగ్ కాబట్టి. నేను ఆ రోజు స్కూల్కి ఎందుకు రాలేదే? స్కూల్కి వచ్చుంటే స్కూల్ మొత్తానికి రోల్ మోడల్ అయిపోయి ఉండేదాన్ని. మరి ఓవర్ చేయకు. ఒక చాక్లెట్కి రోల్ మోడల్ అంట. హా, ఏంటి హా? దాని చాక్లెట్ దొబ్బేసి. సరే అయితే అదే చాక్లెట్ కొనిస్తాలే. చోద్య నువ్వు ఒప్పుకోకు. 3 డిమాండ్ చేయి. 2 నీకు 1 నాకు. మధ్యలో నువ్వేంటే? ఏంటేంటి? ఇందాక నేను మాట్లాడుకోకుండా ఉండుంటే ఆ చాక్లెట్ కూడా వచ్చేది కాదు. అది నిజమే. అయిపోయిందా మీ డిస్కషన్? ఆలోచించి చెప్పు. అది మరి న్యాయం ధర్మం అనుకుంటూ ఉంటుంది కానీ దీంతో కాదు, మనమే ఏదో ఒకటి చేయాలి. ఎందుకే ఇది ఇలా అరుస్తుంది? ఓసే దివ్య, నాకేం సంబంధం లేదే. అదిగో బఠానీలు తింటుందే, మొత్తం అంతా అదే చేసింది. చూడు ఎలా తింటుందో. సరే కొనిస్తాలే. నా వాట నాకు ఇవ్వడం మర్చిపోకే. సరేలే. ఇంకా 30 minutes ఉంది 12 అవ్వడానికి. కరెక్ట్గా 11:59కి అలారం పెట్టి చోద్య. నేను అలా కాసేపు ఐస్ క్లోజ్ చేస్తా. సరే, ఈలోపు నేను కూడా మెడిటేషన్ చేస్తా కాసేపు. మీరేనా? నేను కూడా చేస్తా మెడిటేషన్. కమ్ జాయిన్ విత్ మీ, లెట్స్ డూ మెడిటేషన్. ఎవరు ఈ టైంలో అలారం పెట్టింది? అలారం పెట్టింది నువ్వేనే, ఆఫ్ చెయ్యి. నేనే పెట్టానా? సరే ఉండు, కట్టేస్తున్నా. గుడ్ నైట్. ఏంటి ఎవరక్కడ ఏడుస్తుంది? భవ్య ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు ఇలా అరుస్తున్నారు? నా మెడిటేషన్ అంతా డిస్టర్బ్ చేస్తుంది. ఇంతకీ భవ్య ఎందుకు ఇలా ఏడుస్తుంది? నీ వల్లే. నేనేం చేసా? భవ్య నువ్వే వచ్చి కేక్ కట్ చేయి అంతగా కావాలనుకుంటే. ఈ మొహం టైం చూడవే. 5 అయింది. నువ్వేనే అలారం ఆఫ్ చేసావు. అది నేనే, కానీ నైట్ భవ్యాన్ని నేను అలారం ఆఫ్ చేయమని చెప్పింది నాకు. నాకు ఇప్పుడు అర్థమైంది అది ఎందుకు ఏడుస్తుంది. ఇప్పుడు ఏమన్నా అంటావేమోనని చెప్పానని కూర్చొని ఏడుస్తా ఉంది. ఏమనుకుంటూ ఉండాలి. ఇంకా చాలు భవ్య, ఎందుకు చిన్న వాటికంతా ఏడ్చుకుంటా కూర్చుంటావు? అయినా మనం అనుకున్నట్టే జరిగింది కదా. ఎక్కడ? మనం ఏం సెలబ్రేషన్స్ చేసుకోలేదుగా. ఇలాంటి తింగర పనులేనే సెలబ్రేషన్స్ కన్నా బాగా గుర్తుంటాయి. ఇప్పుడు చూడు, కొన్ని రోజులు అయిన తర్వాత ఇదే సెలబ్రేషన్స్ ఎవరికైనా చెప్పామనుకో పక్కా నవ్వుకుంటారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. అప్పుడే మేము చేసే వీడియోస్ అన్ని మీ ఫోన్లోకి వస్తాయి.